టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్గా చుక్కలే చూపించాడు. హాఫ్ సెంచరీతో చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20లో టీమిండియా శుభారంభం అయితే చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 132 పరుగులకే ఆల్అవుట్ అయింది. అనంతరం టీమిండియా 12.5 ఓవర్లు ఆడుకుని 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అయితే ఛేదించేసింది. దీంతో సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది టీమిండియా. రెండో మ్యాచ్ గాను ఈ నెల 25న శనివారం చెన్నై వేదికగా జరగనుంది. అయితే ఓవరాల్ గా ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ అయితే బోని కొట్టింది. తొలి మ్యాచ్ లో పర్యాటక ఇంగ్లాండ్ ను చిత్తు చేసి విజయంతో సిరీస్ అయితే ప్రారంభించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో యువ భారత్ ఘన విజయం సాధించింది. తొలుత ఇంగ్లాండ్ 132 పరుగులకే కుప్పగొల్చిన భారత్ అనంతరం ఆ లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్ల లోపే ఛేదించేసింది. దీంతో సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అయితే నిలిచాడు. కోల్కతాలో భారత్కి ఇది వరుసగా 7వ టీ20 విజయం కావడం విశేషం. ఇంకొక విజయం గనక కోల్కతాలో సాధిస్తే ఇంగ్లాండ్తో కలిసి అగ్రస్థానంలో అయితే నిలుస్తుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్ దాటికి బంబేలు ఎత్తిపోయింది. ఒకవైపు హర్షదీప్ సింగ్, మరోవైపు వరుణ్ చక్రవర్తి దాటికి వరుసగా వికెట్లు అయితే కోల్పోయింది. ముందుగా ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ డక్అవుట్ గాను, అలాగే బెన్ డకెట్ కేవలం 4 పరుగులే చేసి మొదటి 3 ఓవర్లలోపే హర్షదీప్ బౌలింగ్ లో అవుట్ అయిపోయారు. ఇక మిడిల్ ఆర్డర్ లో బ్యాటర్లను వెనక్కి పంపే బాధ్యత వరుణ్ చక్రవర్తి తీసుకున్నాడు. దీంతో ఆ జట్టు స్కోర్ బోర్డు అయితే చాలా నెమ్మదిగా సాగింది. అయితే కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 68 పరుగులు చేసి ఒంటరి పోరాటంతో ఇంగ్లాండ్ 20 ఓవర్ల బ్యాటింగ్ చేసింది. అయితే సరిగ్గా 20 ఓవర్లకు గాను 132 పరుగులు చేసి చివరి బంతికి గాను ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సత్తా చాటాడు. హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. అయితే అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా సంజు శాంసన్, అభిషేక్ శర్మల జోడీ శుభారంభం అందించింది. ముఖ్యంగా సంజు శాంసన్ తొలిగా ఆకాశమే అద్దెగా చెలరైపోయాడు. గస్ అట్కిసన్ వేసిన ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు అలాగే 1 సిక్స్తో ఏకంగా 22 రన్స్ అయితే రాబట్టాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా జోరందుకోవడంతో స్కోర్ బోర్డు అయితే పరుగులు పెట్టింది. 20 బంతుల్లో 26 రన్స్ చేసిన సంజు శాంసన్ వెంటనే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూడా డక్అవుట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో తిలక్ వర్మను అడ్డుపెట్టుకున్న అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ మీద టీ20లో టీమిండియాకి సెకండ్ హైయెస్ట్ 50గా చెప్పుకోవచ్చు. అంతకుముందు యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు 20 బంతుల్లో అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ మీద హాఫ్ సెంచరీ సాధించి 2 బ్యాటర్గా నిలిచాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా అభిషేక్ శర్మ 200 పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టాడు. ఓవరాల్ గా అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 రన్స్ చేసిన తరువాత అతడు అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 3 పరుగులు, అదే దశలో తిలక్ వర్మ 16 బంతుల్లో 19 పరుగులు నాట్అవుట్తో ఇద్దరు నాట్అవుట్ గా ఉండి ఆ లాంఛనాన్ని అయితే పూర్తి చేశారు. ఓవరాల్ గా టీమిండియా 12.5 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంటే ఆల్మోస్ట్ 10 పైన రన్ రేట్తో కొట్టారు. ఇక సిరీస్ లో 1-0తో టీమిండియా లీడ్ లోకి అయితే వెళ్ళింది. రెండో టీ20 మాత్రం ఈ నెల 25న శనివారం చెన్నై వేదికగా జరగనుంది. అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.